హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇనప కట్టు. సారీ, ఇనప అంటే అసలు దీన్ని మినపకట్టు అనే కానీ ఇనప కట్టు అంటే కరెక్ట్ అనమాట. అయితే ఏంటి అంటే ఇనప కట్టు అని ఎందుకన్నానంటే ఇది పూర్తిగా ఐరన్ కంటెంట్ కాబట్టి ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉన్నాయి కదా ఇందులో. అయితే మనం పొట్టుతో పాటు చేసుకున్నాం కాబట్టి ఫైబర్ కూడా బాగా ఉంటుంది ఇందులో. సో ఇది చేసి పిల్లలకి పెట్టారంటే చాలా హెల్దీ అనమాట. అందుకనే దీన్ని ఇనపకట్టు అని అన్నాను. ఓకే, ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం మనం. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. దానికోసం ఫస్ట్ అయితే మనకి ఈ నల్ల మినుములు అంటే మొన్న మనం ఈ మొత్తం విసురుకొని రెడీ చేసుకున్నాం కదా, అందులో ఎక్స్ట్రా వచ్చినవి కట్టు చేసుకొని పక్కన చేస్తానని చెప్పాను కదా. అయితే అవి ఇగోండి ఈ కప్పుడే వచ్చాయి. ఈ కప్పుడు ఇలాగా మనమైతే ముందు కట్టు అయితే చేసుకుందాం. ఇది మినపకట్టు అనే కానీ ఇనపకట్టు అంటేనే కరెక్ట్ అనమాట దీనికి. ఎందుకంటే ఇది పూర్తిగా ఐరన్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా మంచిది తినడం వల్ల. దీనిలో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది ఇలా కానీ పెట్టారంటే పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు. చాలా మంచిది కూడా. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మినుములు అనేది మనం కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినాక వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవి ఇలా మనం వేసేసి బాయిల్ చేసుకుంటే ఈ మినుములతో పాటు ఇవి కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులో ఇవి వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అవ్వడం మనకి ఎలా తెలుస్తుంది అంటే కాస్త దీనికి వైట్గా అంటుకుని ఉంది కదా, అది కాస్త పూర్తిగా బ్లాక్ అయిపోతుంది అనమాట. అయిపోయింది అంటే మనకి ఇది ఫ్రై అయిపోయిందని తెలిసిపోతుంది. చూడండి, మనకి గింజ చూస్తే తెలిసిపోతుంది. ఇవ్వండి, ఫ్రై అయిన గింజకి అవ్వని గింజకి తేడా చూడండి, అలా తెలుస్తుంది. సో ఇంకాస్త ఫ్రై అవ్వాలి. అయితే ఇది ఇలా ఫ్రై అవుతుండగా ఇందులో ఎండుమిర్చి ఇంకానేమో ఈ ధనియాలు, జీలకర్ర కూడా వేసేద్దాం. వేసేసి ఇవి కూడా కాస్త డ్రై రోస్ట్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్ వస్తుంది. దీని అరోమా సూపర్ వస్తుందన్నమాట. అంటే మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది, చాలా బాగా వస్తుంది అరోమా. ఇంకా ఇది పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి వాటర్ వేసి కుక్కరు మూత పెట్టేసుకొని, మీరు కుక్కర్ మామూలుగా ఎన్ని విజిల్స్ అయితే ఇచ్చుకుంటారో అన్ని విజిల్స్ అయితే ఇచ్చేసి ఇది మనం తీసేయడం. ఇంకా పూర్తిగా చల్లారినాక తీసి గ్రైండ్ చేసుకొని అప్పుడు దీనిలో పులుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. అయితే ఇందులో మినప వడియాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది ఇలా చేద్దాం. ఇప్పుడు ఇంకా కుక్కర్ మొత్తం ప్రెషర్ పోయింది కదా, ఇంకా మూత తీసి చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయింది. అయితే ఇది పూర్తిగా చల్లారిపోయింది కూడా. ఇంకా ఇది మనం అయితే మిక్సీ చేసి తెచ్చుకోవడమే. అయితే ఇవన్నీ మనం తాలింపు కోసం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇది చింతపండు రసం, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంకా వాము, అంతే, ఇంకేం అవసరం లేదు. అయితే మినపొడియాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే నేను ఇది ఏం వేయకుండా ప్లెయిన్గానే చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇది మిక్సీ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా మిక్సీ పట్టి తెచ్చుకున్నాం కదా. ఫస్ట్ అయితే వేరే బౌల్ అయితే తెచ్చుకున్నాను, అందులో వేసేసుకుందాం ఇదంతా రుబ్బంతా. కాస్త వాటర్ వేసి అది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇందులో ఈ చింతపండు పులుసు అంతా వేసేద్దాం ఇలాగా. ఇంకా టేస్ట్కి తగ్గ సాల్టు, అలానే కాస్తంత పసుపు ఇవి వేసుకుని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇది కాస్త మరగనిద్దాం. దీనిలో ఇంకాస్త వాటర్ అయితే వేసుకుందాం. వేసుకుని ఇది మీడియం ఫ్లేమ్లో మనం మరగనివ్వాలన్నమాట. చూడండి, ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు బాగా చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇలా ఉంచేద్దాం. ఇంకా దీనికి తాలింపు అయితే వేసేద్దాం. ఇంకో పక్క 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలను వేసేద్దాం. ఇది కాస్త ఫ్రై అవనిద్దాం. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇంకా అన్నీ మొత్తం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉంచుకున్నాం కదా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకోవడం. అయితే
ఇది కాస్త ఫ్రై అయ్యింది అంటే ఇందులో కాస్తంత హింగు పొడి వేసుకున్నాం. హింగు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అయితే నేను ఏం చేసినా కూడా ఇటువంటివి ఈ ఉలవచారు, మినపచారు ఇటువంటివి ఏవి చేసినా హింగు అనేది కంపల్సరీ వేస్తుంది. దాని అరోమా సూపర్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి నేను వేస్తాను. అయితే ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఆఫ్ చేసేసి ఇదిగోండి ఇది కూడా దగ్గరగా అయిపోయింది ఇంచుమించుగా. ఇంకా కాస్త మరగనిద్దాం. ఇదిగోండి ఇదైతే పూర్తిగా మరిగిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఇందులో వేసుకుందాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.